హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చానూస్ మామ్. మీరందరూ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో తెలియదు, కానీ నేను మాత్రం సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను ఫర్ దిస్ వీడియో. ఇదిగో అదిగో అని చెప్పి ఒక షార్ట్ వీడియో మొహాన్ పాడేసి వెళ్ళిపోయావు. 2 వారాలు అవుతుంది, ఇంకా లాంగ్ వీడియో రాలేదు ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అలా అనుకునే వాళ్ళలో మీరు కూడా ఉండే ఉంటారు, ఎందుకురా బాబు ఈ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నామని చెప్పి. ప్లీజ్ గాయ్స్, అలా మాత్రం అనుకోకండి. నేను వీడియో చేయడానికి కాస్త డిలే అవ్వచ్చు, బట్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాను. సెల్ఫ్ డబ్బా కాస్త ఎక్కువైనట్టు అనిపించట్లే? ఏం చేద్దామంటావు మరి? ఈ సోదంతా పక్కన పెట్టి టాపిక్ లోకి రమ్మంటారు, అంతే కదా? సరే సరే, షార్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు మా ఊరు బ్యూటీ అంతా మీకు చూపించబోతున్నాను. నేను ఎక్కడ పుట్టి పెరిగానని చెప్పి చాలా మందికి తెలుసు. కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. నేను పుట్టిన ఊరు రంపచోడవరం అనే ఒక ఏజెన్సీ ప్రాంతం అనమాట. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఏపీలోని రాజమండ్రి దగ్గర నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే రంపచోడవరం నుంచి 10 to 15 మినిట్స్ దూరంలో ఉంటుంది. ఎంత దూరం ఉన్నా విసుగు అనిపించిన ప్రయాణం అనమాట. చూస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది. చాలా గ్రీనరీ అండ్ చాలా నేచర్ కి దగ్గరగా వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి జర్నీ చేసినంత సేపు. వీడియో అంతా ఇలాగే ఉంటుందా ఏంటి అనుకుంటున్నారా? అలా మాత్రం అనుకోకండి. ట్రావెల్ చేసినంత సేపు నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నేచర్ అంతా. నేను డైరెక్ట్ గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిందంతా మీకు కూడా చూపించాలి, మీకు కూడా అదే ఫీల్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను అంతే. ముందు ప్రాపర్ గా ఉండేవి కాదు రోడ్స్ అవిను. ఈ మధ్యనే ఇంత నీట్ గా రీకన్స్ట్రక్షన్ చేశారు రోడ్స్ అవి మొత్తం. చూడండి, కొండ మధ్యలోంచి వేశారు ఇక్కడ రూట్. లోపలికి వెళ్లే కొలది చాలా చిన్ని చిన్ని గ్రామాలు ఉంటాయి అనమాట. ఒక 10-20 ఏళ్లతో ఒక చిన్ని చిన్ని ఊర్లు గ్రామాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడేవారు మొదట్లో. ఇలా రోడ్స్ అవి వేసిన తర్వాత ఏదైనా ట్రాన్స్పోర్ట్ కి ట్రావెలింగ్ కి చాలా ఈజీగా ఉంది. ఇందాక చెప్పినట్టు మధ్య మధ్యలో చిన్ని చిన్ని ఊర్లు ఉంటాయి అన్నాను కదా, ఇదిగోండి అలాంటి చిన్ని ఊరు. ఈ ఊరు పేరు పెదబారంగి. ఇలా బయటికి రావాలని కూడా మేము ప్లాన్ చేసుకున్నది కాదు, అనుకోకుండా స్టార్ట్ అయ్యాము. వచ్చి మంచి పని చేసాం అనిపించింది ఈ వ్యూ చూసాక. చాలా అంటే చాలా మెస్మరైజింగ్ గా అనిపించింది. వీడియో చూసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే డైరెక్ట్ గా చూసాను కాబట్టి చెప్తున్నాను. నాకైతే చాలా మెస్మరైజింగ్ గా అనిపించింది. ఆ పెద్ద మౌంటైన్, ఆ రోడ్డు, ఆ ప్లేస్, ఆ పక్కనే ఉన్న బ్రిడ్జ్, వాటర్ చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడటానికి చాలా బాగుంది. పిక్చర్స్ కూడా బాగా వస్తాయనే ఉద్దేశంతో మేము ఇక్కడ కొంతసేపు కార్ పక్కకి పార్క్ చేసుకుని దిగామన్నమాట. ఇలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి జీవనాధారం చెట్లు, మొక్కలు, ఇలా జంతువుల ద్వారానే కలుగుతుంది. అందువల్ల అక్కడ నివసించే వాళ్ళని గిరిజనులు అంటుంటారు. చూసారు కదా, కార్ అలా పార్క్ చేసుకుని కిందకి దిగాము. చాణక్య మాత్రం అప్పటికే నిద్రపోయాడు అనమాట. వాడిని కార్ లోనే పడుకోబెట్టేసాం. మా తమ్ముడిని వాడి దగ్గర కూర్చోమని చెప్పి మేము ఇక్కడ పిక్స్ అయి తీసుకోవడానికి కిందకి వచ్చేసాం అనమాట. వాడిని బయటికి తీసుకొద్దామని అనుకున్నాము. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట. రెయిన్ కోట్ కూడా తేలేదు నేను అవాళ. సో ఇంకా కార్లోనే ఉంచేసాం. చాలా దూరంగా పార్క్ చేసాం కదా, దగ్గర తీసుకొచ్చేస్తానని చెప్పి వెళ్తున్నారు మా హస్బెండ్. చేస్తా. నేను వీడియో తీస్తుంటే దగ్గరకు వచ్చి ఏంటి ఇదంతా పోస్ట్ చేస్తావా అని చెప్పేసి అడుగుతున్నాడు మా శివన్న. అవునన్నా అంటే వద్దు బాబాయ్ నేను అస్సలు బాగాలేదని చెప్పి అంటున్నాడు అనమాట. ఒక్కసారి అలా చుట్టూ చూపించేస్తాను, చూసేయండి. వ్యూ చాలా బాగుంది, పిక్చర్స్ కి చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నాను కదా. అక్కడ చాలా పిక్చర్స్ తీసుకున్నాము, ఒక్కసారి చూసేయండి. ఏవో మాకు తెలిసిన పోజులు అలా పెట్టేసి ఫొటోస్ అవి తీసుకున్నాము. లొకేషన్ ఇది ఒకటే అనుకుంటున్నారా? కాదండి, బ్యూటిఫుల్ లొకేషన్ ఇంకొకటి ఉంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ద నేచర్ హ్యాస్ మ్యూజిక్ ఫర్ దోస్ హూ లిజన్ అంటుంటారు కదా, అది నిజమే అనిపిస్తోంది నాకు. అలా అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి చాలా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాము. ఇక్కడతో అయిపోలేదు, ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని చెప్పాను కదా, అక్కడికి స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నివసించే వాళ్ళకి చెట్లు, మొక్కలు, ప్రకృతి అండ్ ఇలా జంతువులే ఆధారం అని చెప్పి. ఇందాక చూపించినట్టు ఇలా ఆవుల్ని, మేకల్ని ఇలాంటి వాటిని మేతకని తీసుకొస్తారు. చీకటి పడేలోపు ఇంటికి చేరుస్తారన్నమాట. అబ్బా, ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఎంత మంచి ప్లేస్ లో ఉండాలి, ఎంత అదృష్టవంతులని చాలా మంది అనుకుంటారు. అవును, కొంతవరకు అది నిజమే కావచ్చు. కానీ నిత్యం అవసరమయ్యే కొన్ని వస్తువులు, కొన్ని అవసరాల కోసం ఇంత దూరం ప్రయాణం చేసి బయటకు రావాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు హాస్పిటల్ కి వాటికి రావాలన్నా కూడా ఇంత దూరం ప్రయాణం చేసి రావాల్సిందే. అలాంటి కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం టౌన్ లో, సిటీల్లో ఉండే మనలాంటి వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు చాలా తక్కువే ఉంటాయి. చాలా ప్రశాంతమైన వాతావరణం, చక్కటి స్వచ్ఛమైన గాలి, ఎటువంటి పొల్యూషన్
పొల్యూషన్స్ అవి లేకుండా చాలా ప్రశాంతంగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వరకు తక్కువగానే వస్తూ ఉంటాయి. అలా అని చెప్పి వాళ్ళకి హెల్త్ ఇష్యూసే రావని నేను అనట్లేదు. సిటీలోను టౌన్లోనూ ఉండి ఆ పొల్యూషన్ కి చాలా ఇబ్బంది పడే మనలాంటి వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు బెటర్ అని చెప్పి అంటున్నా అంతే. సర్లే కానీ మనం వెళ్లాల్సిన ప్లేస్ కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఆహా, ఫైనలీ వచ్చేసాం. చాను చూడండి వాళ్ళ పిన్ని దగ్గర ఎంత చక్కగా బొజ్జున్నాడు. ఏంటో తెలియదు కానీ చాణకి జర్నీ అంతా హాయిగా బొజ్జున్నాడు. అండ్ దిస్ ఈస్ ఎ రోప్ బ్రిడ్జ్ అనమాట. చాన్నాళ్ల క్రితం ఏర్పాటు చేసిన వంతెనేది. ఒకప్పుడు చెక్కతో ఉండేదట, ఇప్పుడు కాస్త స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు. ఈ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగో ముందు ముందు మీరే చూస్తారు. 2 ఊర్లకి ఈ బ్రిడ్జ్ ఒక కనెక్షన్ లాంటిది. కాలువను దాటడానికి వీల్లేకపోవడం వల్ల ఈ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేశారంట. ఇక్కడ వాళ్ళకి రోప్ బ్రిడ్జే కదా అనిపించవచ్చు, అక్కడ ఉండే మాకు రోప్ బ్రిడ్జ్ అనేది ఒక అద్భుతం అనమాట. మోర్ ఓవర్ ఈ బ్రిడ్జ్ కంటే అక్కడి నుంచి చూస్తే లొకేషన్ అండ్ వ్యూ అల్టిమేట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మేము అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు తీసుకున్నాను అనమాట. మొత్తానికి అయితే చాణక్యని కారులో పడుకోబెట్టేసి మా చెల్లిని వాడి దగ్గర ఉన్న వచ్చామన్నమాట. అరే ఊగుతుంది ఇది, ఊపుతున్నావు నువ్వు. ఇందాక నేను నడిచిన వీడియో చూసారు కదా, దానికంటే ముందు కాస్త అలవాటు పడడానికి టైం పట్టింది. చెప్పా కదా ఈ బ్రిడ్జ్ 2 ఊళ్ళకి కనెక్షన్ అని చెప్పి. మేము అక్కడ ఉండగానే బైక్ మీద ఎవరో వచ్చి బ్రిడ్జ్ క్రాస్ చేశారన్నమాట. వీళ్ళిద్దరూ చూడండి అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు. నార్మల్ గా మనం నడుస్తూ ఉండి వెనకాల ఇంకొకరు నడుస్తూ ఉంటేనే అది షేక్ అవుతుంది. అక్కడ మేము నించొని ఉంటే వాళ్ళు జంప్ చేస్తున్నారు లిటరలీ. అది మొత్తం ఉయ్యాలలాగా ఊగుతుంది అనమాట. నాకైతే చాలా భయం వేసింది. పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. అదనమాట లిటరలీ నా పరిస్థితి. వీళ్ళు మానాన్ని వీళ్ళు ఉండకుండా జంప్ చేసి ఎలా నవ్వుతున్నారో చూడండి అసలు. జోక్స్ అపార్ట్, ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. బ్రిడ్జ్ కి 2 పక్కల వ్యూ ఒకేలా ఉండదు, చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఒక సైడ్ కదా, ఇది ఇంకో పక్క అనమాట. చూడండి నా పక్క వీడియో తీస్తూ మాట్లాడుతుంటే ఇక్కడ వీళ్ళేం కనిపెట్టుకొచ్చారో చూడండి. 500 అనుకుంటాను. నువ్వు మరి అంత ఆశపడకరా, నువ్వు మరి అంత ఆశపడకరా. ఇంతకీ అది నిజంగానే 500 రూపీస్ నోట్ అనమాట. అది ఎంతైనా సరే అది నీళ్ళలో పడిపోయిందని వీళ్ళ బాధ చూడండి అసలు. మేము అలా మాట్లాడుతూ ఉండగానే బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి ఇంకొకరు ఎవరో వెహికల్ తో వచ్చారు. 2-3 ఉన్నారు. 1 by 1 క్రాస్ చేశారనమాట. ఒకేసారి 2 బండ్లు కాకుండా ఒక బైక్ క్రాస్ చేసిన తర్వాత ఇంకో బైక్ అట్లా చేశారు. నా వెనకాల ఉన్న పెద్ద మనుషుల డిస్కషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ 500 నోట్ అందులో ఎలా పడిపోయింది, ఒకళ్ళు తీయాలంటే ఎలా తీయాలి, అయ్య బాబోయ్ నా వల్ల కాదని చెప్పి నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇంతలోనే మన పొట్టిపుడంకాయ నిద్ర లేచింది. అప్పటి వరకు కాపలా ఉన్న మా చెల్లి వాడిని తీసుకొచ్చి వాళ్ళ బావగారికి అప్పచెప్పేసింది. వాళ్ళ నానేమో చాణకి చేపట్టుకుని బ్రిడ్జ్ మీద నడిపిస్తూ తీసుకొచ్చారు. వాడు అప్పుడే లేవడం వల్ల ఏమో చాలా క్రాంకీగా ఉన్నాడు. ఏదేమైనా చిన్నపిల్లలతో ఇలాంటి ప్లేసెస్ రిస్క్ అనమాట, అంత సేఫ్ ఏం కాదు. మోరోవర్ కాన్షియస్ లేని పిల్లలైతే ఇంకా కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. మా చెల్లి రాగానే దానికి ఫోన్ ఇచ్చి నన్ను రికార్డ్ చేయి, కొంతసేపు వీడియోస్ తీ అని చెప్పేసి చెప్పాను. ఓ సీరియస్ గా నేను అక్కడ పోజులు ఇచ్చేస్తుంటే మళ్ళీ ఇంకో వెహికల్ వచ్చి బ్రిడ్జ్ క్రాస్ చేసింది. ఇంట్రప్షన్ మీద ఇంట్రప్షన్, నాకు ఇంకా విసుగొచ్చింది. ఇంకా వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడుందో చూడండి. 500 రూపాయలు దొరికినాయా? అక్కడే ఉన్నాయంట చూడండి. అంటే ఇది మాకు ఒక నోస్టాలజిక్ మూమెంట్ అన్నమాట. మా పెళ్లి జరిగిన సెకండ్ డే మేము ఇక్కడికి వచ్చాము ఇదే స్పాట్ కి. అప్పుడు నేను తను చాలా పిక్స్ తీసుకున్నాము. అవి రీక్రియేట్ చేద్దాం అలాంగ్ విత్ చాణక్య అని చెప్పి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ట్రై చేసాం గానీ వాడు అసలు సపోర్ట్ చేయలేదు. వాడికి కాస్త టైం ఇద్దామని చెప్పి అటు ఇటు నడిపిస్తున్నాను నేను. వాడు చేయి పట్టుకున్నాకే నాకు అర్థమైంది హీ వాంటెడ్ టు వాక్ ఆన్ ఇట్ అని. అసలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, సౌండ్ చేసుకుంటూ చెప్పులు తీసేయమని టక 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 నడిచాడు. చాలా బాగా అనిపించింది నాకు. అసలు అలవాటు పడ్డాడు అనిపించగానే వెంటనే వాడిని ఎత్తుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయించుకున్నాం అనమాట. నేను ఎత్తుకున్నప్పుడు చూస్తున్నారు కదా ఎంత కామ్ గా ఉన్నాడో. వాళ్ళ నాన్న రాగానే చూడండి ఎంత క్రాంకీ అయిపోతాడో. నాన్నని చూడగానే పెద్ద పుల్ అయిపోతాడు అనమాట. వాళ్ళ నాన్న దగ్గరికి ఎత్తుకోమని వెళ్తాడు, వెంటనే దిగిపోయి పరుగులు ఉరుకులు పెట్టడానికి ప్లాన్ అనమాట అది. నేనైతే ఊరుకోనని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఫైనలీ మేము 4 years తర్వాత అదే పిక్స్ రీక్రియేట్ చేసాము. చూసేయండి, అవి ఇవి కూడా యాడ్ చేస్తాము. మేమిద్దరం దెబ్బలాడుకునే స్టేజ్ నుంచి మా పొట్టోడు మాతో దెబ్బలాడే స్టేజ్కి వచ్చేసాము. మా చెల్లి ట్రాన్సాక్షన్ వద్దులేండి, నాకు పర్సనల్ గా నచ్చిన ట్రాన్సాక్షన్ పిక్ ఇది.
ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను నేను. మేమైతే చాలా ఫన్ చేసాము. మా తమ్ముడాలతో నేను ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నాను చూడండి. అండ్ గైస్ ఐ హావ్ ఎ స్మాల్ సజెషన్. ఈసారి ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ వచ్చి ఒక 2 days ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేస్తూ ఉంటే ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎంతసేపు ఆ పొల్యూషన్, వర్క్ ప్రెషర్, ఆ సిటీ లైఫ్ బోరింగ్ కదా. ట్రై టు కమ్ హియర్. ఖచ్చితంగా తిరిగి వెళ్ళేటప్పుడు చాలా ఫుల్ఫిల్మెంట్ తో వెళ్తారు. దీని తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ కూడా వెళ్ళాము. ఆ ప్లేస్ అయితే ఇంకా బాగుంది. తొందరగా అప్లోడ్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ లోపు కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.